ఏమండి? అది ఇంకా తెలియాల్సి ఉందండి. ఓకే, థ్యాంక్ యూ సిరి గారు మొత్తం మాట్లాడినందుకు. సో ఇది కర్నూలు జిల్లా కలెక్టర్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్. హేమారెడ్డి గారు ఉన్నారా మీరు లైన్లో? సార్ కాకపోతే కొంతమంది కొద్దిగా చిన్న దెబ్బలు తగిన ఒక లేడీని పెద్దగా ఇబ్బంది పడని, అంటే పెద్దగా దెబ్బ తగలకుండా తప్పించుకున్న ఒక వ్యక్తి వేరే బస్ ఎక్కి వెళ్ళిపోయారు సార్. అంటే కొంతమంది షాక్ లో ఏ బస్సు దొరికితే వాళ్ళు వెళ్ళిపోయారు. కేవలం హైదరాబాద్ కి చెందిన వాళ్ళు మాత్రమే కాదు, అందులో నేను మాట్లాడిన దాంట్లో ఉత్తరప్రదేశ్ చెందిన ఒక అతను ఉన్నాడు. అండ్ ఒక లేడీ, ఆమె కేరళైట్ అనుకుంటారు సార్. ఆమె కాదు, వీళ్ళు యాక్సిడెంట్ ఉండి అక్కడ ఫైర్ లో ఉండగానే వేరే బస్సు వస్తే ఆ బస్ లోంచి యాక్సిడెంట్ లోంచి గ్లాస్ బద్దలు కొట్టుకుని బయట పడిన వాళ్ళు సార్. అయితే నాకు ఆ లేడీ ఏం చెప్పారంటే, ఎంతమంది లోపల ఉండిపోయారో మీకు ఏమన్నా చూసారా, బయటికి పోనీ ఎంతమంది వచ్చారో చూసారా అని అడిగానండి. ఇన్ఫర్మేషన్ అంతా ఇద్దాము పోలీస్ వాళ్ళకి అని. అంటే మొత్తం అంతా ఫాగ్ అంట సార్. ఆ ఫాగ్ వల్ల వాళ్ళకి కనిపించలేదన్నారు. ఇమ్మీడియట్ గా అయితే ఫాగ్ వచ్చేసింది ఆ మంటల్లో. అదే 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 ఆ మంటల తాలూకా స్మోక్ ఒకటి, బహుశా మీరు అనేది బయట వెదర్ తాలూకా ఫాగ్, రెండు స్మోకే సార్. అండ్ వాళ్ళందరూ, ఆ అమ్మాయి అయితే ఇలా కొద్దిగా మూతి అది వాచింది సార్. మీరు ఏమన్నా అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్తారండి, అంబులెన్స్ వచ్చింది అంటే, లేదండి నాకు పెద్ద దెబ్బ కాదు నేను వెళ్ళిపోతాను అన్నారు సార్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ హేమారెడ్డి గారు. మీరు ప్రయత్నం చేశారు, ఎంతో కొంత సేవ్ చేసే ప్రయత్నం చేసినందుకు ఇంకొకసారి మీకు అభినందనలు. శ్రీహరి, మనం కలెక్టర్ గారితో మాట్లాడాము, సిరి గారితో, అలాగే ఒక విట్నెస్ అక్కడ లైవ్ విట్నెస్ హేమారెడ్డి గారితో కూడా మాట్లాడాము. కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు. ఇంకా ఈ గాయపడిన వాళ్ళు కానీ లేకపోతే ఈ బస్సుకు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏమన్నా వచ్చాయా మీ దగ్గరికి? ఋషి, ఒక అప్డేట్ ఏంటంటే, సో ప్రస్తుతం కలెక్టర్ కూడా మనకు ఒక స్పష్టత ఇచ్చారు. 23 మంది సేఫ్ అని. ఇక 11 మృతదేహాలను ఇప్పటి వరకు బస్సులో గుర్తించారు. ఇక 9 మందికి సంబంధించినటువంటి అప్డేట్ తెలియాలి. సో కాబట్టి అంటే ఈ 9 మంది బయటపడ్డాక స్వల్ప గాయాలు అవ్వడంతో వేరే బస్సులు ఎక్కేమన్నా వెళ్ళిపోయారా, అటు బెంగళూరుకు కానీ ఇటు హైదరాబాద్కి వెళ్ళిపోయారా, లేకపోతే వారు చనిపోయారా, ఏంటి సేఫ్గా ఉన్నారా అనేది తెలియాలి. ఇక